హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను థంబ్‌నెయిల్ ఆ విధంగా ఎందుకు పెట్టానంటే, నేను మీకు చెప్తానండి. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితుందండి. నేను పోయిన ఇయర్ ఆగస్ట్‌లో స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ ఆగస్ట్‌కొచ్చేసి 1 ఇయర్ అయితుంది. అయితే 1 ఇయర్ వరకు బాగానే ఉందండి. నాకు ఒక 900 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మళ్ళీ తర్వాత ఒక 3200 వాచ్ టైమ్ వచ్చింది. ఎప్పుడైతే 1 ఇయర్ అయ్యిందో అప్పటినుంచి వాచ్ అవర్స్ అంతా తగ్గిపోతూ ఉన్నాయండి. 1 ఇయర్ వరకు నేనేం డిసప్పాయింట్ కాలేదు. సరేలే నేను పెట్టుకుంటూనే ఉంటాను. ఏదో ఒక రోజు వీడియో వైరల్ కాకపోతుందా? మానిటైజేషన్ కాకపోతుందా? అని ఓపికగా పెడుతూ వచ్చానండి. కానీ 1 ఇయర్ కాగానే మొత్తం వాచ్ టైమ్ అంతా పోతూ వస్తుందండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఫ్రస్ట్రేషను. ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఫుల్లు హెడ్‌ఏక్ వస్తుందండి. ఊరికే 10 మినిట్స్‌కి ఒకసారి వైటీ స్టూడియో ఓపెన్ చేసేది, వ్యూస్ వస్తున్నాయా అని చూసుకునేది. ఓపెన్ చేసేది, చూసుకునేది. ఇదే సరిపోతుందండి జీవితం అంతా. ఇంక ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఈవెన్ పడుకున్నా గానీ ఫోన్ పక్కన పెట్టుకొని నైట్‌లో మెలుకువ వచ్చినా గానీ ఓపెన్ చేసి వ్యూస్ ఏమన్నా పెరిగినాయా అనే స్టేజ్‌కొచ్చేసిందండి యూట్యూబు. అందుకోసము నాకు ఈ ఈ వీడియో నేను యూట్యూబ్ వ్యూస్ రాకోకుండా నాలాగా సఫర్ అయ్యే అందరికీ అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకు అందరికీ నేను ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నానండి. అంకితం చేస్తున్నా. ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది ఒక స్లో పాయిజన్ లాగా మన జీవితంలోకి మారిపోతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం ఎంతుంటుందో గానీ దీనివల్ల సఫర్ అయ్యేదైతే చాలా ఎక్కువగా ఉందండి. అందుకోసము నా ఫ్రస్ట్రేషన్ అంతా నేను ఈ వీడియోలో పెట్టి నేను మీలో ఎంతమంది ఈ వీడియోకు రిలేట్ అవుతారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నిజంగా ఎట్లా అయిపోయిందంటే నిద్ర కూడా పట్టడం లేదండి. అసలు వాచ్ టైమ్ అంతా తగ్గిపోతూ ఉంటుందా, ఇంగ చూసేసరికి ఈరోజు కొంచెం ఉంటుంది. మళ్ళా రేపు చూసేసరికి ఇంకా తగ్గిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్‌లో నాకు ఏం చేయాలో అర్థమే కావడం లేదండి. అందుకు నా ఫ్రస్ట్రేషన్ అంతా మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీడియోను చూసేది మీరే కాబట్టి నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైనా కుల వృత్తి తీసుకోండి, ఏదైనా వృత్తి తీసుకోండి, టైలరింగ్ కానివ్వండి, లేదు కూలి పని కానివ్వండి, ఇంకా ఏ పనైనా తీసుకోండి. మనం ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వాళ్ళు అంటే ఇప్పుడు మినిమము 500 అయితే ఉందండి. ఏ పనికైనా కానీ రోజుకి 500 నుంచి 600 రూపీస్ వరకైతే ఉంటూ ఉన్నాయి. కానీ యూట్యూబ్ మాత్రము మనం 2 సంవత్సరాల వరకైతే మనం ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకోకుండా మనం యూట్యూబ్‌లో అడుగు పెట్టాలండి. మనం పెట్టగానే డబ్బులు వస్తుంది అనుకోని మాత్రం స్టార్ట్ చేస్తే మనం పప్పులో కాలేసినట్టే. మనం మెంటల్‌గా ఆ విధంగా ఫిక్స్ అయితేనే మనము కొంచెము సర్వైవ్ కాగలమండి. ఎందుకంటే ముందొస్తే సంతోషమే, కానీ రాకోకపోయినా మనం ఎలాగో 2 సంవత్సరాలని పెట్టుకున్నాం కాబట్టి ఒక రకంగా ఉండగలుగుతాము. ఇక్కడ మేమున్న ఇంటి దగ్గరనైతే ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మ వస్తూ ఉంటుందండి ఇక్కడికి పని కోసమని. నేను అడుగుతాను అప్పుడప్పుడు ఆ అమ్మ దగ్గరికెళ్ళి, మీకు ఎంతొస్తుందమ్మా ఈరోజు పని చేస్తే అని అడుగుతాను. ఆమె చెప్తుంది, నాకు 500 ఇస్తారమ్మా ఈరోజు సాయంత్రం వరకు పని చేస్తే. ఇప్పుడు 500 ఇస్తారు, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పిందండి. ఇప్పుడు ఆ అమ్మకి వెంటనే ఇన్కమ్ అయితే వచ్చింది, కానీ మనకైతే రాదు. మనము ఆ అమ్మ కష్టపడినంతగా కష్టపడకపోవచ్చండి. కానీ ప్రతి ఛానల్‌ను పెట్టుకున్న ప్రతి వారు అయితే ఏదో ఒక రకంగా కష్టపడుతూనే ఉంటారు. నాది గార్డెనింగ్ ఛానల్ కాబట్టి నేనైతే విత్తనాలు నాటుకున్నప్పుడు ఒక క్లిప్ తీసి పెట్టుకోవాలి, పెరిగినప్పుడు క్లిప్ తీసి పెట్టుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. అలాగే వంటల ఛానళ్ళ వాళ్ళు, క్రాఫ్ట్ ఛానళ్ళ వాళ్ళు, వ్లాగ్స్ ఛానళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టమైతే పడతారండి. వ్లాగ్స్ ఛానల్ వాళ్ళైతే ఇంకా ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళైతే ఇంకా జీవితం అంతా కెమెరాలు వెనకాల పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. కాబట్టి ఏ ఛానల్ వాళ్ళైనా కానీ కష్టమైతే చేస్తున్నారు. కానీ ఇన్కమ్ చూస్తే చాలా అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారులెండి. సక్సెస్ అయిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రాకోకుండా బాధపడే వాళ్ళ కోసం. ఎందుకంటే నేను అదే కేటగిరీ. అలాంటి వాళ్ళకే నా వీడియో రిలేట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎంతమంది
ఎంతమందికి రిలేట్ అయితుందో, నచ్చితే లైక్ చేయండి. మాకు సంబంధం లేని వీడియో అనుకుంటే స్కిప్ చేయండి. హస్బెండ్స్ ఆఫీస్‌కి పోతారు, పిల్లోళ్ళు స్కూల్‌కి పోతారు. ఇంక మనం డే అంతా ఏం చేయాలా ఖాళీగా ఉండి అని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారండి. నేను అదే విధంగా స్టార్ట్ చేశాను. నాకు తెలిసి అందరూ అదే విధంగా స్టార్ట్ చేసి ఉంటారు. ఇంక తర్వాత 2, 3 మంత్స్ బానే ఉంటుందండి. ఇంక తర్వాత తెలుస్తుంది నెమ్మదిగా యూట్యూబ్ ఒక వ్యసనంలాగా తయారైపోతుంది. అయ్యో! వ్యూస్ రావట్లేదే అని ఒక వ్యసనంలాగా తయారైతుందండి ఇగ. ఇంక దాంట్లో నుంచి బయటికి రాలేము, అందులో ఉండను లేము. ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఫుల్ హెడ్‌ఏకు, నైట్ నిద్ర రాక బై మిస్టేక్‌లో ఎప్పుడన్నా నిద్ర పడితే నిద్రలో కూడా యూట్యూబే కనిపిస్తుందండి. అంత దారుణంగా అయిపోయింది. కాబట్టి నేనైతే ఈ వీడియోను కొత్తగా చూసేవాళ్ళంటే యూట్యూబ్‌లో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. కానీ మినిమమ్ ఒక 2 ఇయర్స్ వరకైతే ఎట్లాంటి ఇన్‌కమ్ లేకోకుండా నేను ఫ్రీగా చేస్తా అనేది అనుకోని మీరు ముందు స్టార్ట్ చేయండి. ఆ విధంగా అయితే కొంచెం స్ట్రెయిన్ కాకోకుండా అట్లా ఒక మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఆ విధంగా ఉంటారు కాబట్టి 1 ఇయర్ లోపు అయితే హ్యాపీ. ఇంకా ముందే మానిటైజేషన్ అయ్యి డబ్బులొచ్చినా హ్యాపీ. కానీ 2 ఇయర్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నాకైతే ఖచ్చితంగా ఇంక 2 ఇయర్స్ పడతాది. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ వాచ్ టైమ్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి నేనైతే ఇంక 2 ఇయర్స్ అని ఫిక్స్ కావాల్సి పడతా ఉంది. కాబట్టి అందరూ 2 ఇయర్స్ అని పెట్టుకొని యూట్యూబ్‌లోకి రండి. యూట్యూబ్‌లో సక్సెస్ కాండి. డబ్బులు సంపాదించుకోండి. నేను భయపెట్టాలని చేయడం లేదు ఈ వీడియో అయితే. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేస్తారని అయితే ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్.